హాయ్ అండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజండి మా మేనల్లుడిది సరడు పానకాలండి. అక్కడికైతే బయలుదేరాలండి. నేనైతే ముందుగా రెడీ అయ్యానండి. చీర ఎలా కట్టుకోనండి, రెడ్ కలర్ శారీ అండి. ఈ శారీ అయితే నేను మంగళగిరిలో తీసుకున్నానండి. విజయవాడ దగ్గర మంగళగిరి ఉంది కదండి, అక్కడైతే తీసుకున్నాను. బ్లౌజ్ కలర్ వర్క్ చేయించుకున్నానండి. బాగుంది కదండి. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి, మా వారు నేనును. మా ఆడపడుచు గారింటికండి, పీరా రామచంద్రపురం అండి. ఈరోజు అయితే సరడు పానకాలండి. అక్కడ ఉదయం 9 గంటల నుంచి అండి స్టార్ట్ అవుతాయండి. అక్కడికైతే బయలుదేరుతున్నామండి. వాతావరణం కూడా బాగా సహకరించిందండి. వర్షం అయితే గట్టిగా పడుతుందేమో అనుకున్నాను, కానీ లైట్గా తుప్పర్ల కింద అయితేనే పడుతున్నాయండి. ముందుగా అయితే మేము అక్కడికి బయలుదేరుతున్నామండి. ఇదిగోండి, మా ఆడపడుచు గారి ఇంటికి అయితే మేము వచ్చామండి. పువ్వులతోటి బిల్డింగ్ అయితే డెకరేషన్ చేశారండి. అలాగే లైటింగ్ కూడా పెట్టారు. చాలా బాగుందండి. ఇక్కడ పెళ్ళి పీట అయితే వేశారండి, పేడతో అలికి. అక్కడ బయట టెంట్ గట్రా భోజనాలకైతే ఈ పక్కన అయితే టెంట్ వేశారండి. మేమైతే బయలుదేరిపోయాం కూడానండి. బయలుదేరుతున్నారండి. ఇదిగోండి, ఇక్కడికైతే అమ్మవారు గుడండి. నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయినాయండి. మీకు అది చూపించేసిన తర్వాత ఇదిగోండి, నేను వాళ్ళకి కూడా బయలుదేరండి. ఇక్కడ గ్రామదేవత అండి, దోర్లమ్మ తల్లి అండి. ఇక్కడ ఈ ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామండి. సరడు పానకాలు అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. కావిడి భుజం మీద పెట్టుకోనండి. అందులో 2 బిందులు ఉంటాయండి. ఆ బిందుల్లో అయితే ఒక దాంట్లో అదే పానకాలండి. 2 బిందుల్లోనే కూడా పానకము, అలాగే సరవిడి వడపప్పునండి, అరటిపళ్ళు, కొబ్బరికాయ, చీర, రవికల గుడ్డ ఇవన్నీ కూడానండి. మనం ఉండే ఊళ్ళో ఎంతమంది అయితే గ్రామదేవతలు ఉన్నారో అంతమంది గ్రామదేవతలకి కూడా ఇలా అండి సరడు పానకాలు అయితే పోసుకుంటారండి. అలాగే ఆ ఊళ్ళో అమ్మవారు కాకుండా పోతురాజు స్వామి అండి, ఆయనకు కూడా సరడు పానకాలు అయితే పోస్తారండి. సరడు పానకాలు అయితే చాలా ఘనంగా జరిగినాయండి. పిలిచిన వారు అందరూ కూడా వచ్చారండి. వాతావరణం కూడా చాలా సహకరించింది. చాలా కూల్గా ఉందండి. చాలా మందుకాలపై అయితే కాల్చారండి. అలాగే చాలామంది అండి, అదిగోండి ఆడవాళ్ళండి అన్నట్టండి. ఇక్కడ ఫస్ట్ అయితే దోర్లమ్మ తల్లికి అయితే సరడు పానకాలు అయితే సమర్పించుకున్నారు. మీరే చూడండి, చాలా ఘనంగా అయితే చేశారండి. ఈ అమ్మవారికి అండి తీర్థం కూడా జరుగుతుందండి. మే నెలలో జరుగుతుందండి. చాలా ఘనంగా చేస్తారు. ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి, అందుకే ఈ గుడినండి ఇలా అలంకరించారనమాట అండి. ఇక్కడైతే కుంకుమ పూజలు అవుతాయండి. 9 రోజులు కూడా కుంకుమ పూజలు అయితే చాలా భారీ ఎత్తున అయితే జరుగుతాయండి. మా వాళ్ళందరూ కూడా ముందు వెళ్తున్నారండి. వెనకాలైతే జనాలైతే ఉన్నారండి. గుడి అయితే చాలా బాగుంటుందండి చూడడానికైతే. వీళ్ళందరూ కూడా మా వాళ్ళేనండి. గుడి లోపలికైతే వచ్చామండి. ముందుగా అయితే పెళ్ళికొడుకు వెళ్ళాడండి అమ్మవారి దర్శనానికి. అమ్మవారికి సరడు పానకాలు సమర్పిస్తారు కదండి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల జాయిగా అయితే వస్తున్నారు. దోర్లమ్మ తల్లి అండి, కింద అమ్మవారు చాలా కళగా ఉన్నారండి. ఆవిడ అసలు చూడడానికైతే 2 కళ్ళు కూడా సరిపోలేదండి, అంత సుందరంగా ఉన్నారండి అమ్మవారు. అలాగే పైన కూడా ఇంకొక అమ్మవారు ఉన్నారండి. అదిగోండి, పెళ్ళికొడుకు అయితే కావిడి భుజం మీద పెట్టుకోనండి, వెనకాల తల్లిదండ్రులండి. అలా మొత్తం గుడి చుట్టూరు కూడా 3 సార్లు అయితే ప్రదక్షిణ చేయాలండి. చేసిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారండి.
అత్తయ్య గారికి అండి నలుగురు సంతానం అండి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కొడుకులునండి. మా ఆడపడుచు గారు అదే మా ఆడపడుచుకి ఇద్దరు ఆడపడుచులండి, ఒక బావగారు అనమాట అండి. ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అలాగే మా ఆడపడుచు వాళ్ళ మావయ్య గారికి కూడానండి మొత్తం నలుగురో ముగ్గురోనండి అన్నదమ్ములండి. అలా మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ అండి. తోడుకోడళ్ళు, వాళ్ళ పిల్లలు అలా అనమాట అండి. వాళ్ళు సందడి సరిపోతుందండి. అలాగే మా అత్తయ్య గారు చూసుకుంటే, మా అత్తయ్య గారు మా ఆడపడుచు వాళ్ళ అమ్మగారి తరపున కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా ఆడపడుచుకి ఇద్దరు తమ్ముళ్ళండి, తనును. అలాగే వాళ్ళ మేనమామలు కూడా ఇద్దరు మేనమామలండి. అలా చూసుకుంటే కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అందరూ వచ్చారండి, ఎవరు అయితే మానలేదు. ఇలాంటప్పుడే కదండి మనం ఎక్కడెక్కడ దూరంగా ఉన్నా కూడా మన ఫ్యామిలీ అంతా కూడా కలుస్తుంది కదా. చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఒకళ్ళం పలకరించుకోవడాలు, మాట్లాడుకోవడాలు, వచ్చావా నువ్వు అని మాట్లాడడం చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. కొంచెం దూరంగా ఉన్న, మాటలు లేకపోయినా, కొంచెం ఎడమొఖంగా ఉన్నా కానీ ఇటువంటి సందర్భాల్లో రండి అన్నీ మర్చిపోయి హ్యాపీగా మాట్లాడుకోవడం అండి చాలా సరదాగా ఉంటుంది కదండి. ఇదిగోండి ఆ అమ్మవారైతే కింద ఉన్నారు, పైన కూడా ఈ అమ్మవారేనండి, కానీ చాలా పెద్ద విగ్రహం. ఈ పైన కూడా కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి. అదిగోండి కుంకుమ కనిపిస్తుంది కదా, ఉదయాన్నే అయినాయి అనుకుంటానండి కుంకుమ పూజలండి. పైన కింద కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి మేము. గుడి అయితే చాలా చక్కగా చాలా అందంగా ఉందండి. వీళ్ళందరూ కూడా మా ఆడపడుచు, తోటికోడళ్ళు, వాళ్ళ పిల్లలునండి. అందరూ కూడా చాలా కలిసిమెలిసి అయితే ఉంటారండి, చాలా సరదాగా ఉంటారు. ఏ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, కష్టం సుఖం వచ్చినా కూడా అందరం కూడా ఏకమవుతామండి. పోతురాజు స్వామి అండి, ఈయనకు కూడా సరడు పనకలు